సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇప్పుడు ర్యాండమ్ గా ఒక వెరీ ఫేమస్ బాబా కమ్స్ అండ్ సే ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని రోజు కర్డ్ రైస్ తింటే యూ విల్ సీ సక్సెస్ ఓన్లీ ఇన్ యువర్ లైఫ్ అని చెప్తే వుడ్ దట్ యాడ్ ఎనీ వెయిటేజ్ టు యూ? ఇట్ విల్ గార్బేజ్ అది. ఇట్స్ చెప్తున్నా అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. దేర్ ఈస్ అ లిమిట్ టు వాట్ విల్ ఐ వాంట్ టు బిలీవ్ అండ్ దేర్ ఇస్ అ లిమిట్ టు వాట్ విల్ ఐ నాట్. నేను ఈ క్వశ్చన్ ఇంత డీప్గా ఎందుకు అడుగుతున్నానంటే ఫిలిం ఇండస్ట్రీని బేస్ చేసుకొని కొంతమంది చేస్తున్నటువంటి ప్రెడిక్షన్స్ ఇట్ ఈస్ లైక్ క్రియేటింగ్ గ్యాంగ్ వార్స్ అమంగ్ ది ఫ్యాన్స్ హిమ్సెల్ఫ్. నాకు మూఢనమ్మకం ఉందంటే అది ఒకటే నాకు స్క్రిప్ట్ నచ్చాలి అంతే. అది మూఢనమ్మకం అన్నారు కదా అంతే. అది చెప్తున్నా నేను ఏమంటున్నా అంటే దట్ ఈస్ మై లోయెస్ట్ డినామినేటర్ ఆఫ్ మీ డూయింగ్ ఎనీథింగ్. బట్ మీరు అన్నది కరెక్టే, దాంట్లో ఉన్నాయి కొన్ని. బట్ అగైన్ ఎవరో ఏదో అనడం కంటే కూడా మనం కామన్ సెన్స్తో ఆలోచించడం చాలా ఇంపార్టెంట్ అని అంట. ఇఫ్ దేర్ ఈస్ అ బెటర్ ఫెయిత్ ఐ హ్యావ్ దట్ ఈస్ మై కామన్ సెన్స్. వండర్ఫుల్, వెరీ వెల్ కోటెడ్, వెరీ వెల్ కోటెడ్. ఐ లవ్ దిస్, వెరీ వెల్ సెడ్, రియలీ లవ్ దిస్, గ్రేట్. సో ఇప్పుడు ఉన్న ఈ సక్సెస్ ప్రీలో ప్రియదర్శి గారు మిమ్మల్ని రీచ్ అవ్వాలని అంటే అసలు మాకు దారి కూడా తెలియట్లేదు. ఒక టెక్నీషియన్ పాయింట్ ఇది, నేను నిజంగా చెప్తున్నా, లైవ్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ ఆస్కింగ్ యూ యాజ్ అ క్వశ్చన్. అసలు మిమ్మల్ని ఇప్పుడు నోవేర్ ఇన్ అ రీచబుల్ జోన్ అని అంటున్నారు, ఏం చెప్తారు మీరు? The right people will find the right channel to reach me. So అట్లేం లేదబ్బా, ఇట్ ఈస్ జస్ట్ ద హైప్. ఐఎమ్ స్టిల్ టాకింగ్ టు మై ఓల్డ్ ఫ్రెండ్స్. ఐఎమ్ స్టిల్ ఇన్ రెమ్యూనరేషన్ స్కేల్ అసలు ఒక రేంజ్ లో పెరిగిపోయింది. డెఫినెట్లీ పెంచుతాను నేను, మజాగా. లేకపోతే ఖాళీ కూర్చున్న రోజులు నన్ను ఎవడు అడగలే కదా. నేను ఇప్పుడు దానికోసం పైసలు తీసుకుంటలేను. అప్పుడు ఖాళీగా ఉన్నా కదా, ఆ రోజు పైసలు తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. అరే వా. లేదు. అండ్ నెక్స్ట్ ఈ సినిమా గురించి మాట్లాడితేనండి, ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా రిలీజ్ అయింది, ఆ ఒక్కటే అడక్కు. దానికి దీనికి చిన్న రిలవెన్స్ ఏమన్నా ఉందా, రిజెంబ్లెన్స్? అంటే దీంట్లో ఒకటే అండి, ఆ నమ్మకం, దట్ జాతకాలు ఇవన్నీ, ఆ నమ్మకం అంతే. దట్ ఈస్ ది ఓన్లీ రిలవెంట్ పాయింట్. బట్ మా స్క్రీన్ ప్లే, మా కథ పూర్తిగా దానికంటే చాలా డిఫరెంట్. ఈ సినిమాలో క్యారెక్టర్ సారంగపాణి ఓవర్ థింకర్ అని అర్థమవుతుంది ట్రైలర్ చూస్తుంటే. ఓవర్ థింకర్, ఓవర్ బిలీఫ్స్ ఉన్న వ్యక్తి. మీ రియల్ లైఫ్లో డూ యూ ఓవర్ థింక్ ఇన్ లైఫ్? ఐ డూ. కానీ దానికి తర్వాత ఒక పాయింట్ దాకా ఆలోచించి ఆ బొక్కలు ఎంత ఆలోచించినా ఇంతే అవుతుంది కదా అని కూడా అట్లా కూడా ఉంటుంది నాకు. అంటే సమ్టైమ్స్ వీ ఓవర్ థింక్ అ లాట్ అబౌట్ సంథింగ్. బట్ దాంట్లో కూడా ఎక్కువ నేను నా దిమాగ్ పాడు చేసుకున్నాను అనమాట. ఎక్కడ దాకా పెట్టుకోవాలి అక్కడ దాకా పెట్టుకుంటా. అట్లీస్ట్ ఒక పాయింట్ వరకు అయితే ఆలోచిస్తారు. డెఫినెట్లీ. వెన్ ఇట్ ఇస్ బియాండ్ అవర్ రీచ్ దెన్ యూ గివ్ ఇట్ అప్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇఫ్ థింగ్స్ ఆర్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్, ఐ డోంట్ గివ్ అ డామ్ అబౌట్. నా విషయాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిలీజ్ డేట్ 2-3 సార్లు మారింది. ఇప్పుడు నెక్స్ట్ నేను అదే అడగబోతున్నాను. సో ఆ విషయం నా కంట్రోల్లో లేదు. అలాంటప్పుడు దాని గురించి నేను బాధపడి నాకు వచ్చేది ఏముండదు, నెత్తి నొప్పి తప్పితే. సో ఎందుకంటే దాని గురించి బెటర్గా ఆలోచించి ప్లేస్ చేసింది మా ప్రొడ్యూసర్ గారు. ఆయన నాకంటే ఎక్కువ పూజలు చేస్తారు, నాకంటే ఎక్కువ శ్రద్ధ ఉంది, నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. బేసిక్లీ ఈజ్ అ లెజెండ్ బై హిమ్సెల్ఫ్. సో అలాంటి వ్యక్తి ఇన్ని ప్లాన్ చేస్తున్నాడు అంటే అది ఐ షుడ్ జస్ట్. కానీ ఎందుకు అన్నిసార్లు పోస్ట్పోన్ అయింది రిలీజ్ డేట్? ఫస్ట్ టైం అయితే ఇట్స్ క్లియర్లీ ఇట్ ఈస్ ప్యూర్లీ పుష్ప వేవ్ అది. ఎందుకంటే మేము పుష్ప 3వ తారీఖు 5వ తారీఖు రిలీజ్, కానీ కొంచెం ముందు నుంచి ఆ బజ్ రావడము, అండ్ ఇట్ వెంట్ లైక్ అ బ్లాక్ బస్టర్ హిట్ ఇన్ ద కంట్రీ. అండ్ ఆ టైంలో మాది 28th రిలీజ్ ఉంది, వచ్చినా కూడా పెద్ద ఇది ఉండదు అనుకున్నాం. జనవరి వీ కాంట్ కమ్. ఇక జనవరి టైంలో సార్ ఏమన్నారంటే, సార్ గుడ్ కామెడీస్ ఆర్ ఆల్వేస్ బెస్ట్ వేసవికాలం, హాలిడే టైంలో. ఎందుకు అంటే ఇట్స్ అ క్లీన్ కామెడీ, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు కలిసి చూడొచ్చు. సో ఫిబ్రవరి మార్చ్ ఎలాగో అందరికి హెవీగా ఎగ్జామ్స్ ఉంటాయి, అవి ఉంటాయి అని అనుకున్న తర్వాత, అండ్ మార్చ్లో కూడా ఒక ఉండింది, కానీ దెన్ మార్చ్లో కోర్ట్ వస్తుంది, ఎమ్మటెమ్మటే మళ్ళీ బాగోదని, అండ్ దెన్ ఏప్రిల్ అట్లా. సో ఆల్ ఆఫ్ దిస్ క్యాలిక్యులేషన్స్ వర్ మేడ్. అండ్ ఆల్సో ఇవన్నీ ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ కూడా ఈ నిర్ణయానికి హెల్ప్ చేశారు కృష్ణప్రసాద్ గారికి. సో అట్లా వీ అరైవ్ టు దిస్ పర్టికులర్ డేట్. అంటే ఇట్స్ అ కలెక్టివ్ డెసిషన్, నాట్ దట్ బికాస్ ఏదో ఒక ప్రాబ్లం వచ్చి పోస్ట్పోన్ చేసింది కాదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ వీ వేర్ రెడీ. ఇప్పుడు డిసెంబర్ 20th రిలీజ్ చేయాలంటే మేము డిసెంబర్లోనే సినిమాతో రెడీగా ఉంటాం కదా. డిసెంబర్లోనే రెడీగా ఉన్నాం మేము సినిమాతోటి. అండ్ ఆ తర్వాత మేము అసలు డబ్బింగ్ కూడా చేయలేదు. మేము వీఆర్ ఆల్ దాట్ రెడీ. వీ వేర్ జస్ట్ టేకింగ్ రైట్ టైం ఫర్ ద రైట్ అమౌంట్ ఆఫ్ థియేటర్స్. అండ్ మాలాంటి సినిమాలకి రిలీజ్ డేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గుంపులో రావడం కంటే కూడా ఓన్లీ 1 or 2 సినిమాస్ మధ్యలో వస్తే ఏంటంటే వీ హ్యావ్ అ ఈవెన్ ప్లే గ్రౌండ్ ఫర్ ఆల్ ఆఫ్ us.
దట్స్ ద థింగ్. సో ఇప్పుడు ఒక మంచి పేరున్న ఒక ఆస్ట్రాలజర్ వాక్స్ ఇన్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇస్ లైక్ ఇన్ యునో ఆస్ట్రాలజీ ఈజ్ ఆల్సో అ సైన్స్ అంటారు కదా. సో మీరు రాశి ఫలాలు ఎక్సెట్రా అన్నీ ఇట్లా మ్యాచ్ చేసి సినిమా యూనిట్ మొత్తాన్ని అందరిది మ్యాచ్ చేసి దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి అ బ్లాక్ బస్టర్ అని చెప్తాడు మీకు ఇప్పుడు. అండ్ యూ విల్ బీ యునో ఎవాల్వింగ్ అవుట్ యాజ్ అ సూపర్ గ్లోరియస్ స్టార్ అని చెప్తూ ఉంటారు. ఇది విన్న మీకు హ్యాపీనెస్ ఉంటుంది. ఎవరికి కాల్ చేస్తారు? విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి, నాని గారు అండ్ వెన్నెల కిషోర్ గారు. ఫస్ట్ ఎవరు కాల్? మా డైరెక్టర్ మోహన్ గారికి ఫోన్ చేస్తారు. సార్ ఇట్లా అన్నారు సార్, వెరీ హ్యాపీ, కంగ్రాచులేషన్ సార్, రాత్రి కలిసి ఎక్కడన్నా భోజనం చేద్దాం సార్ అంటాను. చాలా తెలివిగా చెప్తున్నారు తెలుసు. లేదు, ఈ ఫిలిం మీద ఇప్పుడు ఇంత వరీడ్ అంటే ఇట్స్ లైక్ ఇంత యాంగ్షియస్గా యాంటిసిపేటింగ్ పీపుల్ ఎవరు అంటే ముగ్గురు, నేను, మోహన్ గారు, కేపీ సార్, ప్రసాద్ గారు అండ్ మా టీమ్. లైక్ వీఆర్ వెయిటింగ్. సో ఇప్పుడు ఏదొచ్చినా ఇట్స్ ఆర్ టీమ్ థింగ్ ఓన్లీ. నేను ఇంకా అండ్ యాక్చువల్లీ మా కేపీ సార్ మన డోర్ ఓపెన్ చేసేసి, సార్ మీది బాగుంది సార్, రాసి మీ ఇద్దరిది అద్భుతంగా జరుగుతున్నారు అన్నారు. సో లైక్ థ్యాంక్ యూ సార్, లెట్స్ స్టార్ట్. సూపర్. ట్రైలర్లో చూసినప్పుడు మీరు నిద్రలో ఉన్నప్పుడు ఒక కళతో నైట్ మేల్కుంటారు, వాట్ ఎవర్, అది సీక్వెన్స్ కంటిన్యూస్. సో అట్లా నిజ జీవితంలో కూడా ఎప్పుడన్నా ఏదో ఒక బ్యాడ్ డ్రీమ్తో మీరు ఉలిక్కిపడి లేచిన సందర్భాలు ఉన్నాయా? లాట్ ఆఫ్ టైమ్స్. ఐ థింక్ 3 days ago ఆల్సో హ్యాడ్ అ మూమెంట్, నాట్ మరీ అంత డ్రమాటిక్గా కాదు, బట్ నిద్రలోంచి మేల్కోవడం బేసికలీ. దట్ అంటే ఏముండింది కళలో? నాకు సరిగ్గా గుర్తులేదు. ఐ థింక్ ఏదో బాగా వర్షం పడుతున్నట్టు సంథింగ్ ఏదో అండ్ మునుగుతున్నట్టు సంథింగ్ అట్లాంటిది ఏదో వచ్చింది. ఇట్ వాస్ లైక్ దాట్. ఎందుకంటే అది ఎప్పుడైనా నిజమైందా అలా జరిగినవేమన్నా? నేనే కానీ నేను చెప్పను అవి. నీ లైఫ్లోనే అయిందా? ఏమంటారు దాన్ని, కళ్యాణం కోసం జరిగిందా? అంత సీన్ లోక కళ్యాణం చింతగా అట్లేం లేదు. నాకు వ్యక్తిగతంగా ఐ హ్యాడ్ గుడ్ డ్రీమ్స్ అండ్ దెన్ దే కేమ్ ట్రూ. లైక్ ఐ రిమెంబర్ ఐ హ్యాడ్ అ లాంగ్ డ్రీమ్ ఆఫ్ మీటింగ్ ప్రకాష్ రాజ్ గారు ఒకసారి. ఇట్లా దట్ హ్యాపెండ్ అండ్ ఇట్ హ్యాపెండ్ బ్యూటిఫుల్లీ. సో ఇట్లా ఉన్నాయి, ఇట్లాంటివి ఉన్నాయిలేండి. సినిమాకి సంబంధించి ఉన్నాయి, పర్సనల్ లైఫ్లో సంబంధించినవి చాలా. సరే బ్యాడ్ మాట్లాడుకోవద్దు. గుడ్ ఒకటి ప్రకాష్ రాజ్ గారిని కలవడం, ఇంకా మేబీ టక్కని గుర్తు రాకపోవచ్చు కదా. అంటే అదే కదా, దట్ డ్రీమ్స్ ఆర్ ఆల్సో లైక్ దట్. ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఐ థింక్ నాకు ఫారెన్ వెళ్తానని బాగా ఉండింది అనమాట. ఐ థింక్ అట్లా నేను దట్ డ్రీమ్, నేను ఒకసారి లండన్ వెళ్ళి అక్కడ అప్పుడు మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది లండన్ నుంచి వచ్చారు. ఆ కళ వచ్చింది నాకు. అండ్ దెన్ ఆ కళ వచ్చిన 1 yearకి నేను ఐ వాజ్ ఇన్ లండన్ షూటింగ్ ఫర్ తొలి ప్రేమ. సో అట్లాంటి కొన్ని సో కళ్ళు వచ్చిన నిజాలు అవుతున్నాయి అన్నమాట. అంటే or maybe I'm working towards that to make it happen. అదొకటి మీరు you always add it, I know. ఈ సినిమా మ్యూజిక్ గురించి మాట్లాడితే వివేక్ సాగర్స్ గారి మ్యూజిక్ అబ్సల్యూట్గా సినిమా ఫ్లేవర్కి సింక్ అయింది అన్నట్లుగా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సారంగో సారంగా సాంగ్ కానివ్వండి, సంచారి పాట కానివ్వండి. అంటే మ్యూజిక్ ఈ సినిమాకి పర్ఫెక్ట్గా సింక్ అని ఎందుకన్నాను అనంటే, ఆ ట్రైలర్ చూసిన కాసేపు తర్వాత మేము కూడా సారంగో యూనో ఆ హమ్ చేసుకోవడం లాగా సింక్ అయిపోతుంది ఆ సినిమా గుర్తున్నంత వరకు. అలా అన్ఇంటెన్షనల్గా ఏ పాట పాడతారు మీరు ఈ సినిమా పాటల్లో? సంచారి ఈజ్ మై ఫేవరెట్ సాంగ్. అండ్ నాకు అంటే దాంట్లో డెప్త్ చాలా 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 నచ్చుతుంది నాకు. అంటే అఫ్కోర్స్ సారంగో ఇస్ లైక్ మంచి పెపీ నంబర్, నైస్ అనిపిస్తుంది కానీ, బట్ సంచారి నాకు ఇట్స్ మై పర్సనల్ ఫేవరెట్. వండర్ఫుల్. ఇట్ ఈస్ లైక్ ఇట్ విల్ గో లాంగ్ వే విత్ మీ అని నాకు అనిపిస్తుంది. అదేమో విన్న ఎమ్మటే నేను ఆ మ్యూజిక్ ఓపెనింగ్ మ్యూజిక్ అన్న వివేక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి కిలర్ మ్యాన్ అనుకున్నాం. చాలా బాగుంది దట్ సాంగ్. సంచారి ఈజ్ మై ఫేవరెట్. అండ్ ఆల్సో షూటింగ్ ఫర్ సంచారి వాజ్ వెరీ నైస్ అనమాట. అంటే వీ హ్యాడ్ దినేష్ మాస్టర్ డూయింగ్ ఆల్ ద సాంగ్స్ ఫర్ అస్. సంచారి వాజ్ లైక్ వావ్. ఆస్పీషియస్ టైమింగ్స్ని మెయింటైన్ చేస్తూ ప్రతిదానికి ముహూర్తాలు చూసుకుంటూ మేబీ జాతకం పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న ఒక వ్యక్తి ఎలా ఉంటాడు అన్నది సారంగపాణి జాతకంలో మీ క్యారెక్టర్ పోర్ట్రేట్ చేసే విషయం. నిజ జీవితంలో డూ యూ ఆల్సో బిలీవ్ ఇన్ దోస్ టైమింగ్స్? ఈ టైంకి లేవాలి, నల్ల పిల్లి ఎదురవ్వకూడదు, నథింగ్ లైక్ దాట్. అసలు మీకు ఎలాంటి సెంటిమెంట్స్, రిచువల్స్, ప్రాక్టీసెస్? ఐ హ్యావ్ సెంటిమెంట్స్ అండి, ఐ హ్యావ్ సెంటిమెంట్స్. బట్ నేను ఏమంటున్నా అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక పిల్లి దాటింది అంటారు కదా, దాని పని అది పోతూ నేను నా పని మీద పోతున్నా అన్నట్టు ఫీల్ అవుతుంది. ఎదురైనప్పుడు శవం ఎదురు రాకూడదు టైప్స్లో. ఇట్స్ నేను ఏమంటా అంటే, నాకు ఒక ఐ రిమెంబర్ వన్ ఆఫ్ మై థెరపిస్ట్ వన్స్ వాస్ సేయింగ్ దట్
the more I give in time and thought for negative energy, it is more possible that that is going to happen. To you. That's This is some laws of the nature. it's called the Murphy's law. Yeah. Correct. So the Murphy's law is basically ఇది ఇట్స్ మోస్ట్ లైక్లీ మీరు చెడ్డదేదో నెగిటివ్ ఎనర్జీకి మీరు ఎక్కువ దాని మీద థాట్ ఇచ్చి టైం గడిపితే అది డెఫినెట్లీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని దాని అర్థం. సో చాలా ఎక్కువసార్లు అంటే నాకు బాగా గుర్తు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే నాకు ఇంకా మా అమ్మ అప్పుడప్పుడు ఇట్లా అమ్మ కాదులే కానీ ఐ థింక్ ఒకసారి కెమెరా ముందు పూజ చేస్తున్నప్పుడు తుమ్మినా ఒకసారి. అయ్యో సార్ మీరు తుమ్మారా, ఏం కాదు తుమ్మితే ఏమైనా తుమ్మిన మళ్ళీ పోయి షార్ట్ చేసుకుంటాం అంతే కదా. సో ఇట్స్ లైక్ దాట్, ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హెడ్. దర్శి గారు, మీరు ఒకవేళ యాక్టర్ అయి ఉండకపోతే మీరు ఒక లైఫ్ కోచ్ కోర్స్ ఏమైనా చేశారా? అదే ఇదే వద్దనేది చాలు, ఇప్పుడు మీరు ఎక్కిస్తున్నారు నన్ను. లేదు, నేను సీరియస్ గా అడుగుతాను. మర్ఫీస్ లా గురించి నాకు తెలిసి చాలా కొద్ది మందికే తెలుసు దర్శి గారు. నేను కూడా ఇది ఇన్స్టాగ్రామ్లో చదివి నేర్చుకున్నాను. యాక్చువల్లీ స్పీకింగ్ నాకు ఇది ఎప్పుడు అనిపించింది అంటే, ఇంటర్స్టెల్లార్లో మర్ఫీస్ లా గురించి మాట్లాడతారు, తర్వాత అది ఇన్స్టాగ్రామ్లో ఎవరో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు నేను నేర్చుకున్నాను అనమాట. నేను ఐఎమ్ లెర్నింగ్ యావరేజ్ జనరల్ పబ్లిక్ ఎట్లా నేర్చుకుంటారో విషయాలు సంగతులు నేను కూడా అట్లనే నేర్చుకుంటా. దీని వెనకాల దేర్ ఇస్ నథింగ్ లైక్ నేను రోజు చాట్ జీపీటీ ముందు కూర్చొని నేను ఆన్సర్లు క్వశ్చన్లు ఏం చేయలేదు. ఇట్స్ లైక్ దాట్. బేసికల్గా ఈ సినిమాలో నమ్మకాలు ఉండొచ్చు, కానీ ఇర్రేషనల్గా నమ్మకాలు ఉండకూడదు. అది ఎక్కడ వర్కౌట్ కాదు, సూపర్స్టిషన్స్ ఎక్కడ వర్కౌట్ కాదు. దే ఓన్లీ టేక్ అస్ బ్యాక్ అనేది నేను చదువుకున్న స్కూల్స్లో నేర్పించారు, నా టీచర్స్ నేర్పించారు, తల్లిదండ్రులు నేర్పించారు. సో ఇప్పుడు అదే వీళ్ళతో కూడా కూర్చొని అదే నేర్చుకున్నాను. ఏంటంటే దట్ సూపర్స్టిషన్స్ ఎప్పుడు వర్కౌట్ కాలేదు, దానివల్ల ఇబ్బందులే వచ్చాయేమో.